శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కంధము, ఉత్తర భాగము. బలరాముని తీర్థయాత్ర. కౌరవులకు పాండవులకు యుద్ధం జరగనున్నదని తెలుసుకున్న బలరాముడు ఉభయుల పట్ల తటస్థునిగా ఉండదలుచుకొని తీర్థయాత్ర చేయటానికి బయలుదేరాడు. ప్రభాస తీర్థంలో స్నానం చేసి తర్పణాలు వదిలాడు. బిందు సరోవరం, సరస్వతి, వజ్రతీర్థం, విశాలా నది, యమున, సరయు, గంగా మొదలైన పుణ్యతీర్థాల్లో స్నానాలు చేసి తర్పణం వదిలాడు. బ్రాహ్మణ సంతర్పణలు చేయించాడు. తరువాత లోకప్రసిద్ధమైన నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడ మునులు దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. వారు ఎదురొచ్చి బలరాముని సత్కరించి స్వాగతం పలికారు. ఆ సమయంలో పురాణ ప్రవచనం చేస్తున్న సూతుడు రోమహర్షణుడు అందరిలాగా తన ఆసనం వదిలి ఎదురేగి ఆహ్వానించలేదని బలరామునికి సూతునిపైన పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. అక్కడి ఋషులతోటి ఇలా అన్నాడు: ఈ సూతుడు వ్యాసుని వద్ద ఏవో కొన్ని పురాణాలు, కథలు చెప్పడం నేర్చుకుని తానొక గొప్ప విద్వాంసుడనని అనుకుంటున్నట్టున్నది. ఈ అహంకారమును మేము సహించేది లేదు. ధర్మరక్షణ కోసం పుట్టిన మేము ఇతనిని శిక్షించాలి అంటూ తన చేతిలోనున్న కుశాగ్రమును, దర్భగడ్డి కొనను సూతునిపైకి విసరగా అది బాణము వలె తగిలి సూతుని ప్రాణం పోయింది. మునులంతా హాహాకారాలు చేసి ఇలా అన్నారు: మహానుభావ, మేము ఇతనికి బ్రహ్మాసనాన్నిచ్చి పురాణ ప్రవచనంలో నియోగించాము. అతడు తన ఆసనాన్ని విడువరాని నియమంలో ఉండి లేవలేదు. కానీ నీ యందు గౌరవం లేక కాదు. నీకు తెలియని ధర్మము లేదు కదా. నీవిప్పుడు చేసినది బ్రహ్మహత్య అనపడుతుంది. ఈ పాపానికి నీవు నిష్కృతి చేసుకోవాలి అని చెప్పగా బలరాముడు తన తొందరపాటు పనికి పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్త విధిని తెలుపమని ఋషులను వేడుకొని ఇలా అన్నాడు: మహర్షులారా, ఈ సూతుని బ్రతికించి అతను మళ్ళీ అతని ఆయువు, ఆత్మశక్తి, ఆరోగ్యము, విద్యా దక్షత అన్నీ పొంది ప్రకాశించేటట్లు చేస్తాను. ఇంకా మీరు ఏం చెయ్యాలంటే అది చేస్తాను అని చెప్పగా మునులు సంతోషించారు. ప్రాయశ్చిత్తానికి ఏం చెయ్యాలో ఇలా చెప్పారు: బలదేవా, ఇల్వలుడనే రాక్షసుని కొడుకు పల్వలుడు ప్రతి పర్వము నాడు వచ్చి యజ్ఞశాలలలో రక్త మాంస మలమూత్రాదులను కురిపించి అపవిత్రం చేస్తున్నాడు. మాకు వాని పీడను వదిలించి నీవు 12 నెలల పాటు దేశంలోని పుణ్యతీర్థాలలో స్నానం చేసి సేవిస్తే నీ పాప ప్రక్షాళనం అవుతుంది అని చెప్పారు. పర్వదినం వచ్చింది. అలవాటు ప్రకారం పల్వలుడు యజ్ఞాన్ని పాడు చేయటానికి పూనుకున్నాడు. వాని చేతిలో రక్తసిక్తమైన శూలం ఉన్నది. వాడు బలరాముని చూసి మీద పడబోయాడు. బలరాముడు తన దివ్యాయుధాలైన నాగలిని, ఇనుప రోకలిని స్మరించాడు. అవి చేతిలోకి రాగానే బలరాముడు నాగలితో పల్వలుని మెడను గుచ్చి కిందకు లాగి రోకలితో వాని శిరస్సును చితగొట్టాడు. రాక్షసుడు చచ్చి పర్వతంలాగా నేలకూలాడు. మునులు బలరాముని స్తుతించారు, అభిషేకం చేశారు, కానుకలిచ్చారు. అనంతరం బలరాముడు మునుల వద్ద సెలవు తీసుకుని కొందరు బ్రాహ్మణులతో బయలుదేరాడు. బలరాముడు కౌశికి, సరయు, ప్రయాగ, గోమతి మొదలైన నదులలోనూ గంగాసాగర సంగమంలోనూ స్నానాదులను ఆచరించి మహేంద్ర పర్వతం చేరాడు. అక్కడ పరశురాముని దర్శించాడు. సప్తగోదావరిలో స్నానం చేశాడు. కృష్ణవేణి, పంప, భీమ, కావేరీ నదులలో స్నానం చేశాడు. శ్రీశైలము, తిరుమల, కాంచీపురము, శ్రీరంగం, మధుర, సేతుబంధం, రామేశ్వరం, మలయాచలం, కన్యాకుమారి, గోకర్ణం, నిర్వింధ్యము సందర్శించి ప్రభాస తీర్థం చేరాడు. కౌరవ పాండవ సంగ్రామంలో సమస్త రాజులు హతులయ్యారని, భీమ దుర్యోధనులు గదాయుద్ధానికి సన్నద్ధులవుతున్నారని తెలుసుకుని కురుక్షేత్రం వెళ్ళాడు. ధర్మజుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు బలరాముని సగౌరవంగా ఆరాధించి ఆదరించారు. దుర్యోధనుడు, భీముడు గదాయుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండగా బలరాముడు వారిని సమీపించి ఇలా అన్నాడు: మీరిద్దరూ నాకు అత్యంత ప్రీతిపాత్రులు.
ఇద్దరూ సమాన యోధులు, ఒకరినొకరు ఓడించలేరు కనుక ఈ యుద్ధానికి పూనుకొనవద్దు అని హితవు పలికాడు. కానీ కర్మప్రేరితులైన వారిద్దరూ ఆ హితవాక్కులను పాటించలేదు. బలరాముడు ద్వారకకు మరలి వెళ్ళాడు. యాదవ ముఖ్యులు అతనికి స్వాగతం పలికారు. అక్కడ కొన్నాళ్ళుండి బలరాముడు మళ్ళీ నైమిషారణ్యం వెళ్ళాడు. అక్కడ యజ్ఞం చేయించి దానాలిచ్చి భార్య అయిన రేవతితో బంధువులతో కలిసి అవబృధ స్నానం చేశాడు. తరువాత ద్వారకకు వెళ్ళి సుఖంగా కాలం గడిపాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.